అయినా సరే పొగడతంటే మామూలుగా ఉండదుగా. భేష్! అవునా? నా గురించి దేశ దేశాల్లో విన్నారా? అట్లయితే ఆ వస్త్రాలు ధరించడానికి నేనే తగిన వాడినా? అవును మహారాజా, అది మీరే ధరించాలి. మీ వంటి వారు లేరు కాబట్టి ఆ వస్త్రాలు మీరే ధరించాలి అన్నారు. అట్లయితే తప్పకుండా మీరు నాకు ఆ వస్త్రాలు నేసి పెట్టండి, నేను ధరిస్తాను అన్నాడు. అప్పుడు వీళ్ళన్నారు, మాకు దానికి గాను కొన్ని నెలల సమయం కావాలి. కొన్ని నెలల సమయం కావాలి. ఎందుకంటే అవి సామాన్యమైన వస్త్రాలు కాదు. కాబట్టి వాటిని నేసి మీకు ధరింపజేస్తాం. మాకు ఒక ప్రత్యేకమైనటువంటి భవంతి కావాలి. అందులో మాకు తినడానికి, త్రాగడానికి అన్ని వసతులు ఉండాలి. మేము రాత్రి పగళ్ళు వర్క్ చేస్తూ ఉంటాం. మాకెప్పుడు తలంపు వస్తే అప్పుడు చేస్తూ ఉంటాం. కాబట్టి మాకు అన్ని సౌకర్యాలతో ఉన్న ఒక భవంతిని ఇప్పించండి. అదెంత పని, తప్పకుండా. చాలా చాలా ప్రత్యేకమైన వందనాలు మహారాజా మీకని వెళ్తా అన్నట్టు మహారాజా చివరిలో ఒక చిన్న మనవి అన్నారు. ఏంటి చెప్పండి. మేము నేసే వస్త్రాలు ప్రత్యేకమైనవి, దేవతా వస్త్రాలు కాబట్టి బుద్ధిహీనులకు, మూర్ఖులకు మాత్రం అవి కనపడవు అన్నారు. ఏంటి? బుద్ధిహీనులకి, మూర్ఖులకి అవి కనపడవు. ఈ రెండు లేనోడికి మాత్రం అవి కనపడతాయి అన్నారు. అప్పుడు రాజు అనుకున్నాడు, ఇంత పెద్ద సమూహంలో బుద్ధిహీనులు, మూర్ఖులు 10 మందో, 20 మందో, 100 మందో ఉంటారు. అందరూ అట్లా ఉంటారు కదా. బాగుంది బాగుంది అన్నాడు. ఇంకేం, అట్లయితే అది నిజంగా గొప్ప వస్త్రాలే. మళ్ళీ చెబుతున్నా మహారాజా, మూర్ఖులకు, బుద్ధిహీనులకు అర్థమైంది లేవాయా. మూర్ఖులకి, బుద్ధిహీనులకు కనపడవు, అవి లేని వాళ్ళకి కనపడతాయి. ఓకే కదా. చేయిపోండి అన్నాడు. పోయారు. ఒక మగ్గం, దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ చేపించి ఒక భవంతినిచ్చి వాళ్ళకి కావాల్సిన అన్ని శుభ్రంగా. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? వాళ్ళు నేత పనోళ్ళు కాదు, పాడు కాదు, దొంగలు. వాళ్ళు దొంగలు. అవతల వాడిని అమాయకత్వాన్ని బుడిడి కొట్టించడానికి వేసిన స్కెచ్ అది. దేవతా వస్త్రాలు లేవు, ఏమి లేదు, నేత లేదు, ఏమి లేదు. శుభ్రంగా తింటున్నారు, హాయిగా పండుకుంటున్నారు. కొన్ని నెలలు, ఉదాహరణకి ఒక 4 నెలలు అనుకోండి. 4 నెలలు టైం పట్టిద్ది మహారాజు. 4 నెలలు శుభ్రంగా తింటారు అన్నమాట. ఎవడికి అనుమానం రాకుండా తడవకొకడు పోయి ఆ మగ్గాన్ని అటు ఇటు ఏదో నేసినట్టు టక్కం కొడుతున్నారు. సైలెంట్గా వచ్చి పండుకుంటున్నారు, తింటున్నారు. వాళ్ళ ఇష్టం, వాళ్ళు కోరింది. ఇక వాళ్ళు ఆడింది ఆట, పాడిందే పాట. మామూలు లేదు వాళ్ళ పని. నెల అయింది. రాజుగారికి తపన ఎక్కువైంది. రాజుగారు సైన్యాధిపతిని పిలిచాడు. సైన్యాధిపతి, ఎక్కడి దాకా వచ్చిందో నా వస్త్రాలు కాస్త కనుక్కోవా, నాకు ఉబలాటంగా ఉంది అంటే. తప్పకుండా మహారాజా, రేపే వెళ్తాను, నేను వెళ్ళి కనుక్కొని తమరికి సమాచారం చెప్తాను అని పోయాడు. సైన్యాధిపతి వస్తున్నాడన్న సంగతి వాళ్ళకి తెలిసింది. తెలిసి మగ్గం దగ్గర కూర్చొని నలుగురు చాలా ఇంట్రెస్ట్గా పనిచేస్తున్నారు. అక్కడ ఒక్క నూలు పోగు లేదు. వీళ్ళేదో వర్క్ చేస్తున్నట్టుగానే మామూలుగా నటించట్లా మగ్గం దగ్గర. సైన్యాధిపతి వచ్చాడు. లోపలికి వస్తే ఒట్టి మగ్గం ఆడిస్తున్నారు తప్ప ఏం కనపట్లా. వీడు గతుక్కుమన్నాడు. వాడిని కూడా పట్టించుకోకుండా వీడు వర్క్ చేస్తున్నట్టు బిల్డప్ ఇస్తున్నారు. వాడు చూసి కాసేపు అబ్జర్వ్ చేశాడు. ఏమన్నా అంత సన్న నులిపోగన్నా కనపడింది? ఏం కనపట్ల. పరకాయించి చూశాడు. ఎట్ట చూసినా కనపడట్లా. వాళ్ళు అన్నారు, సైన్యాధిపతి గారు రండి, మంచి టైంలో వచ్చారు, బిజీగా ఉన్నాం, అందుకని మిమ్మల్ని పలకరించలేకపోయాం, అనుకోవద్దు. ఆ దారం పక్కనరా, పక్క అన్నాను. దారం లేదు, ఏం లేదు అక్కడ. దారం పక్కన అంటే వీడు ఆశ్చర్యపోయి, దారం ఉందా అక్కడ? అరే నాకేం కనపడలేదు అనుకోని గుటకలు మింగుతున్నాడు. ఈలోపు ఎలా ఉంది మా నేత అన్నారు వాళ్ళు. నాకు కనపడట్లేదంటే ఇప్పుడు ఏమైపోతాడు? మూర్ఖుడు మరియు అవుతాడు. కాబట్టి ఆహాహాహా, ఓహోహోహో, అమోఘం, అద్భుతం, నా జీవితంలో ఇంతవరకు చూడలా, అసలు నేను ఇంతవరకు చూడలా, ఇప్పుడు కూడా చూడట్లా.
తప్పకుండా నేను ఈ సంగతి రాజుగారికి చెప్పొస్తానని బయలుదేరాడు. ఏం సైన్యాధిపతి చూసారా ఎలా ఉన్నాయి మా వస్త్రాలు? మహారాజా, ఇంతవరకు నా చరిత్రలో అలాంటి వస్త్రాలు చూడలేదంటే నమ్మండి. అసలు చూడలేదు సార్, నేను అసలు చూడలేదు. రాజు గుబలాటం పెరిగిపోతుంది. ఇంకో నెల గడిచింది. మంత్రి రా, సగం మాట పూర్తయి ఉంటాయి. 4 నెలల కాలంలో 2 నెలలు అయిపోయింది కదా, వెళ్ళి చూసావయ్యా ఎంతవరకు అయినాయో, ధరించాలని ఉబలాటంగా ఉంది. ఇప్పుడు మంత్రి వస్తున్నాడో హో అని దండోరం పోయింది. అక్కడ మంత్రి పోయాడు. మంత్రి పోతే ఉంది ఏం లేదు. వాడు వస్తున్నాడన్న సంగతి తెలుసుకొని ఇంట్రెస్ట్ దాని ముందు ఏదో పని చేస్తున్నట్టు బిల్డప్ ఇస్తున్నారు, టక్కు టక్కు కొడుతున్నారు. ఏం లేదు ఆడ. మంత్రి వచ్చాడు, చూశాడు, లోపలికి వచ్చి చూశాడు. వాడికి ఏం కనపడలా. సైన్యాధిపతి వచ్చి అమోఘం అన్నాడు. దేంద్ర నాకేం కనపట్లేదు, కొంపతీసి నేను మురుకుండా అయింది, నేను బుద్ధిహీనుండి అయింది, అయినా నేనెందుకు చెప్పాలి కనపడట్లేదని. వాడు చెప్పాడు ఇక కనపడుతున్నాయి అని అనుకొని వాడు కళ్ళు పరకాయం చూస్తున్నాడు, ఏం కనపట్లా. మంత్రి గారు రండి 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 రండి, సగం బడ పూర్తయినాయండి. రాత్రి మగళ్ళు తేడా లేకుండా చేస్తూ ఉన్నాం, అలిసిపోతున్నాం, అయినా సరే మరి మహారాజుకు ధరింపజేయాలి కదా. అరే దారం ఇటనరా, అక్కడ దారం ఉందా, వీడికి అయితే డౌట్, ఏం కనపట్లా. చివరికి అట్ట చేసి ఇట్ట చేసి, ఎట్లుంది మంత్రి గారు, ఇంతకు మీకు కనపడుతున్నాయా వస్త్రాలు అన్నాడు. కనపడుతున్నాయా? ఎంత మాట ఎంత మాట, నా చరిత్రలో ఇలాంటి వస్త్రాలు చూడలేదంటే నమ్మండి. మా బాబు ఇది మామూలు విషయం కాదని వాడు కాసేపు పొగిడిపోయాడు. పోయి రాజు దగ్గర పోయి, మహారాజా ఏమి చెప్పుదు, నా వస్త్రాలు దాదాపు సగం బడ పూర్తయినాయి మహారాజా, అద్భుతంగా ఉన్నాయి అనుకోండి, అసలు మామూలుగా లేవు, నా చరిత్రలో చూడలేదు, ఇంతవరకు నేను చూడలేదంటే నమ్మండి అన్నాడు. 3వ నెల వచ్చింది. ఇప్పుడు ఇక సైన్యాధిపతి అయిపోయింది, మంత్రి అయిపోయింది. ఇప్పుడు రాజు డైరెక్ట్గా పోయి చూసుకోవాలనుకుంటాడు, ఎందుకంటే 3 భాగాలు అయిపోయి ఉంటుంది కదా. ఇప్పుడు రాజు బయలుదేరాడు. మహారాజు ఏం చేస్తున్నాడా హో వస్త్రాలు చూడటానికి దండోరా మోగింది. ఇప్పుడు ఎవరు పోతున్నారు? రాజు పోతున్నాడు. అయినా సరే రాజు వచ్చిన వాళ్ళు పట్టించుకోవట్లా, పని చేస్తున్నారు వాళ్ళు బిజీగా. మహారాజు వెళ్ళాడు లోపలికి. వెళ్తే ఆ చిలకని అటు ఇటు తిప్పుతున్నారు, మగ్గం కొడుతున్నారు, ఒకరినొకడు అరుచుకుంటున్నారు. సరిగ్గా చూడరా, టైం అవుతుంది, మహారాజు గారు వస్తున్నారంటే. అసలుకే ఆ తొందరగా కానివ్వండి, 3 భాగాలు పూర్తయిన పని చూసి సంతోషపడతాడు. వచ్చి ఉన్నాడు ఆయన. ఒక్క నూలు పోగు కనపట్ల, ఏం కనపట్ల. కాసేపటి తర్వాత హడావుడిగా పనిచేసినట్టు షో చేసి వెనక్కి చూసి, మహారాజా అమ్మమ్మో వచ్చేసారా, ఎంతసేపు అయింది మీరు వచ్చేసి, అయ్య బాబోయ్ నువ్వన్నా చెప్పాలి కదరా, నువ్వన్నా చూసి చెప్పాలి కదరా, నేను ఆ దారాలు సర్దుతున్నాను, నేనేమో ఇది చేస్తున్నాను అని తలా ఒక మాట చెప్పుకుంది. మొత్తం మీద రాజుగారు